సేఫ్ సిటీ హైదరాబాద్ ఒక్కోసారి క్రైమ్ సిటీలా మారిపోతోంది. పట్టపగలు నడి రోడ్డుపై దారుణాలు జరిగిపోతున్నాయి. హైటెక్ టెక్నాలజీ, హై లెవెల్ సెక్యూరిటీ ఉన్న హత్యా నేరాలకు అడ్డుకట్టపడట్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంజయ్ హత్యోదంతమే అందుకు నిదర్శనం. తెల్లవారుజామున జరిగిన ఈ మర్డర్ కేసును 48 గంటల్లో పోలీసులు డీల్ చేశారు. అసలు ఎవరి సంజయ్, అతన్ని చంపిన హంతకులెవరు? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నగరం అప్పుడప్పుడే నిద్రలేస్తోంది. ఇంకా రోడ్లపై ట్రాఫిక్ మొదలవ్వలేదు. అంతలోనే జరిగిందో దారుణం. జస్ట్ 2 నిమిషాల్లో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఎందుకు? అది ఎవరి పని? అక్కడేం జరిగిందన్నది పోలీసులకు సవాల్ విసిరింది. సమయం ఉదయం 5:13. ప్లేస్ సికింద్రాబాద్ లోని స్వప్నలో కాంప్లెక్స్. సరిగ్గా అప్పుడే నడి రోడ్డుపై ఒక యువకుణ్ణి కత్తితో పొడిచి చంపాడు మరో యువకుడు. 2 సార్లు దాడి చేయడంతో ఆ కుర్రాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నగరం ఉలిక్కిపడింది. ఎవరా కుర్రాడు? అతన్ని అంత కిరాతకంగా ఎవరు చెప్పారు? ఎందుకు హత్య చేశారు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానాలు వెతికే పనిలో పోలీసులు. పేరు సంజయ్, వయసు 25 ఏళ్లు. సికింద్రాబాద్ పార్సీగుట్టకు చెందిన సురేందర్, జయమ్మల చిన్న కొడుకు. అరోరా కాలేజీలో బీటెక్ చదివిన సంజయ్ 6 నెలల కిందట మాదాపూర్లోని సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ లో చేరాడు. కాల్ సెంటర్ జాబ్ కావడంతో రోజు తన షిఫ్ట్ టైం ప్రకారమే ఉద్యోగానికి వెళ్లేవాడు. ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్లి వస్తుండగానే ఈ దారుణం జరిగింది. సంజయ్ హత్య అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి ఉద్యోగం చేస్తూ చేతికి అంది వచ్చాడు అనుకున్న కొడుకు శవమై కనిపించడంతో అతని తండ్రి కుప్పకూలిపోయాడు. ఎప్పుడూ ఎవ్వరికీ ఏ హాని తలపెట్టని తమ వాణ్ణి అన్యాయంగా చంపేశారంటూ ఇంట్లో వాళ్లంతా గుండెలు పగిలేలా రోదించారు. సంజయ్ ని ఎవరు చంపారో, ఎందుకు చంపారో తమకు తెలియదంటున్నారు కుటుంబ సభ్యులు. వ్యక్తిగత కక్షలు గాని, ఆర్థిక వివాదాలు కానీ లేవన్నారు. ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్లడని, ప్రేమ వ్యవహారం కూడా ఏమీ లేదని చెప్పాడు అతని అన్నయ్య సందీప్. అంటే ఏం లేదు, మరి ఇప్పుడు ప్రీ ప్లాన్ మర్డర్ లాగా కనిపిస్తుంది. అనుమానాలు అంటే ఏం లేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చెప్పారు. లవ్ అఫేర్ అవన్నీ ఫైనాన్షియల్ మ్యాటర్ ఏం లేదు. కుటుంబాలు అవన్నీ క్లీన్ మొత్తం. ఈ దారుణం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కుటుంబ సభ్యుల నుంచి కంప్లైంట్ అందుకున్న అక్కడి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ కేసుపై పోలీసులకు చాలా అనుమానాలొచ్చాయి. కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి. మరి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడిన విధానం చూస్తే అతను నిన్న ఈవినింగ్ 3 o'clock ఆఫీస్కి వెళ్ళారట. వెళ్ళేసి నైట్ 12 o'clock రిటర్న్ అయ్యారట అక్కడి నుంచి. మార్నింగ్ మరి 4:45 o'clock మధ్యలో మరి ఈ స్టాబింగ్ అయింది. కాబట్టి అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది దాన్ని చూస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో అది సీసీ ఫుటేజ్లు అవన్నీ చూసేసి దానికి ఏమో ఏంటిది అనేది మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అతను ఉండే పొజిషన్ వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి చూసేస్తే మరి ఇటు తిరగగానే వచ్చేది కనబడేది అదే. కాబట్టి దాని అదే కనబడుతున్నది. ఒకటి డీప్ స్టాబ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ చెస్ట్ మీద. నెక్స్ట్ రిబ్స్ లెఫ్ట్ సైడ్ రిబ్స్ మీద కూడా ఒక స్టాబ్ ఉన్నది. అది దానివల్ల అతను స్పాట్ డెడ్గా ఉన్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అన్ని కోణాల్లో పరిశోధన చేశారు.
సభ్యుల్ని, తోటి ఉద్యోగుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని పిలిచి ప్రశ్నించారు. వాళ్లు చెప్పే సమాధానాల్ని క్రోడీకరిస్తూ హత్యపై కూపీలాగారు. సంజయ్ ఆఫీస్కు వెళ్లడం, ఇంటికి రావడం రోజు జరిగేదే. అయితే హత్య జరిగిన ముందు రోజు మాత్రం షెడ్యూల్ మారింది. కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి. అవే ఈ కేసును మిస్టరీగా మార్చాయి. పోలీసులకు సవాల్ విసిరాయి. ఇంతకీ హత్యకు ముందు రోజు ఏం జరిగింది? సంజయ్ స్వప్నలోక్ కాంప్లెక్స్కు ఎందుకు వెళ్ళాడు? సంజయ్కి ఎక్కువగా మార్నింగ్ షిఫ్ట్కి వెళ్లడం అలవాటు. హత్యకు ముందు రోజైన బుధవారం మాత్రం అలా చేయలేదు. ఇంటర్ చదివే ఒక అంధ విద్యార్థికి తోడుగా పరీక్ష రాసేందుకు ఉదయం 9 గంటలకి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో చెప్పినట్లుగానే ఆ రోజు పరీక్ష రాశాడు. ఆ తరువాత మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్లాడు. 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్ట్ డ్యూటీ చేశాడు. ఆఫీస్లోనూ బయట రోజంతా పనిచేయడంతో సంజయ్ అలసిపోయాడు. అర్ధరాత్రి అయింది. త్వరగా ఇంటికి వెళ్లిపోవాలి అనుకున్నాడు. అతని తోటి ఉద్యోగులు కుశాల్కర్, సిద్ధాంతులు సంజయ్ని వెళ్లనివ్వలేదు. ఈ టైంలో ఏం వెళతావు, ఒక పని చెయ్యి, ఈ రాత్రికి నా రూంలో ఉండి తెల్లారి వెళుదుగాని అని అన్నాడు సిద్ధాంత్. ఇవాళ సిద్ధాంత్ పార్టీ ఇస్తున్నాడు, నేను వెళుతున్నా, నువ్వు రావాలి అన్నాడు కుశాల్కర్. కొలీగ్స్ అంతలా అడుగుతుంటే కాదనలేకపోయిన సంజయ్ సరే అన్నాడు. ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు. తాను తెల్లారేసరికి వస్తాను అన్నాడు. తరువాత ముగ్గురు కలిసి మియాపూర్లోని సిద్ధాంత్ రూమ్కి వెళ్లారు. అప్పటికే టైం రాత్రి 1 గంట దాటింది. ముగ్గురు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. రాత్రి 3 గంటల సమయంలో తాను ఇంటికి వెళతానన్నాడు సంజయ్. ఈ టైంలో ఒక్కడివే ఎలా వెళతావు, తోడుగా వస్తాం అంటూ ఆ ఇద్దరు సంజయ్ని బైక్ పై ఎక్కించుకున్నారు. ముగ్గురు పంజాగుట్టలోని పీవీఆర్ మాల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ బైక్ దిగిన సంజయ్ అక్కడి నుంచి క్యాబ్లో వెళ్లిపోతా అన్నాడు. దాంతో కొలీగ్స్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. తరువాత సంజయ్ బేగంపేటలోని తన ఫ్రెండ్ భాస్కర్ కి ఫోన్ చేశాడు. తాను క్యాబ్లో వస్తున్నానని, బేగంపేటకు వచ్చి తన్ను పిక్ చేసుకోవాలని కోరాడు. సరేనన్న భాస్కర్ బైక్ పై అక్కడికి వెళ్లాడు. అతనికి మళ్లీ ఫోన్ చేసిన సంజయ్ పరేడ్ గ్రౌండ్కి వచ్చానని ఒకసారి, పాట్నీ సెంటర్కి వచ్చానని మరోసారి చెప్పి అక్కడకు రప్పించాడు. సంజయ్ చెప్పిన చోటికల్లా భాస్కర్ వెళ్లినా అక్కడ అతను కనిపించలేదు. ఇలా 2 గంటలు గడిచాక చివరిసారిగా తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాలకు మళ్లీ ఫోన్ చేసిన సంజయ్ తాను పరేడ్ గ్రౌండ్ దగ్గరికే వస్తున్నానని చెప్పాడు. దాంతో భాస్కర్ అక్కడికి వెళ్లాడు. సంజయ్ 5 గంటల 13 నిమిషాలకు స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గరకొచ్చాడు. అతను రోడ్డుపై ఉండగా వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్ కారు ముందుకు వెళ్లి ఆగింది. అందులో 4 వ్యక్తులున్నారు. వారిలో డ్రైవింగ్ చేస్తున్న దుండగుడు కారు దిగాడు. సంజయ్ దగ్గరకొచ్చి గొడవ పెట్టుకున్నాడు. క్షణాల్లో కత్తి తీసి సంజయ్ ఛాతీపై బలంగా పొడిచాడు. ఎడమ పక్కటెముకల దగ్గర మరోసారి పొడిచాడు. అంతే, తీవ్రంగా రక్తం కారి సంజయ్ కుప్పకూలిపోయాడు. బచావో బచావో అని అరుస్తూ రోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. సంజయ్ భాస్కర్ తో మాట్లాడిన తరువాత 2 నిమిషాల్లో జరిగిన దారుణం ఇది. అతను క్యాబ్ లో వస్తాడని పరేడ్ గ్రౌండ్ దగ్గర ఎదురు చూసిన భాస్కర్ ఎంతకీ రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొన్ని గంటలకే అతని చావు వార్త వినాల్సి వచ్చింది. వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్ కార్ 8055 ఆ కార్ నెంబర్ తోటి వచ్చిన దాంట్లో 4 వ్యక్తులు వచ్చి
ఇతని పైన అటాక్ చేసినట్టు, ఈ హార్ట్ దగ్గర స్టాబ్ ఇంజురీ ఉంది, అది చేసినట్టు డీటెయిల్స్ ఉన్నాయి. ఆ కార్ గురించి అట్లే సీసీటీవీస్ అన్ని విధాలుగా కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఇతని ఫోన్ కాల్స్ అవి కూడా అనలైజ్ చేస్తున్నాము. డిజైర్ వైట్ కలర్ కార్ వచ్చిన తర్వాత మా బ్లూ కోల్ట్ వాళ్ళు కూడా ఫాలో చేశారు ఆ కార్ని టువర్డ్స్ ప్యారడైజ్ తర్వాత నుంచి టువర్డ్స్ ట్యాంక్ బండ్ వైపు వెళ్ళినట్టు సమాచారం ఉంది. దాని తర్వాత మా వాళ్ళు దే కుడ్ నాట్ క్యాచ్ దెమ్. పూర్తిగా తెల్లారక ముందు జరిగిన ఈ దారుణ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశాడు స్వప్నలో కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డ్. కత్తితో పొడిచిన మరుక్షణమే అలర్ట్ అయిన గార్డ్ తన దగ్గరున్న విజిల్ వేశాడు. దాంతో హంతకులు కారులో పారిపోయారు. కత్తితో దాడి చేసిన యువకుడికి 25 ఏళ్ల వయసు ఉండొచ్చని చెబుతున్నాడతను. वो सर 4 जने थे सर। 4 जने में एक जने सर उतर के उसको चाकू सर मारा। इसके बाद संजय बचा टर्चे ने आवाज़ दिया तो मैंने भिसिल मारने के बाद 4 जने, हम लोग 4 सिक्योरिटी रहते, तो 2 सिक्योरिटी मेरा राउंडिंग में थे, 2 सिक्योरिटी रेस्ट कर रहे थे। इसके बाद दौड़ के वो भी गार्ड मेरा आया, मैं भी आया, मेरे को पूछा क्या हुआ, बोलते मैं बोला अरे मर्डर हो गया। तब तक में मेरा महाटाली पुलिस स्टेशन का पुलिस वहाँ पे पहुँच रहे। कितने आदमी थे? 4 आदमी थे। कितने जने मारे संजय को? संजय तो 8 ही जने मारे हैं सर। वो 3 जने कार में बैठे रह गए, संजय को मारने वाला 8 ही जने हैं सर। कार से गेट खोल के बड़ा वाला चाकू लेके उसको सर मार के गाड़ी में बैठ के भाग गया सर। ప్రత్యక్ష సాక్షిగా గార్డ్ చెప్పిన దాన్ని బట్టి పోలీసులు ఈ కేసుపై ఒక అంచనాకొచ్చారు. సంజయ్ గుండెను టార్గెట్ చేస్తూ ఎడమవైపు ఛాతీపైన పక్కటెముకల కింద కత్తితో పొడిచిన తీరు చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్ కిల్లర్ పని కావచ్చని భావించారు. ఆ దిశగా దర్యాప్తు చేశారు. మర్డర్ జరిగింది ఏ ఊరి చివరో పల్లెటూరులోనో కాదు, సిటీ నడిబొడ్డున, అది కూడా చుట్టూ సీసీ కెమెరాలు ఉన్న చోట. అదే ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు వీలైంది. ఇందుకీ సంజయ్ను చంపింది ఎవరు? ఎందుకు ఈ దారుణానికి తెగబడ్డారు? సంజయ్ని హత్య చేసిన దుండగులు సెక్యూరిటీ గార్డ్ విజిల్తో వేగంగా దూసుకు వెళ్లారు. వాళ్లు ప్యారడైజ్ వైపు పారిపోతుండగా అటు నుంచి పోలీసుల పెట్రోలింగ్ వాహనం కూడా ఎదురొచ్చింది. ఆ వెహికల్ ను చూడగానే కేటుగాళ్లు మరింత వేగం పెంచారు. పోలీసులకు అనుమానం వచ్చింది. కాస్త ముందుకు వెళ్లి చూస్తే రోడ్డుపై సంజయ్ పడి ఉండటం కనిపించింది. సంజయ్ ని కారుతో ఢీకొట్టి పారిపోతున్నారని భావించారు పోలీసులు. ఇది ఖచ్చితంగా హిట్ అండ్ రన్ కేసే అనుకుంటూ ఆ కారును వెంబడించారు. అప్పటికే చాలా దూరం వెళ్లిపోయిన హంతక ముఠా మరింత స్పీడ్ పెంచింది. పోలీసులు ఎంత చేస్ చేసినా ఫలితం లేకపోయింది. సంజయ్ దగ్గరకు వచ్చి చూస్తే అప్పటికే అతను చనిపోయినట్లు అర్థమైంది. శవంపై కత్తిపోట్లకు తోడు సెక్యూరిటీ గార్డు చెప్పిన వివరాలతో దీన్ని హత్య కేసుగా నిర్ధారించారు. దుండగులు రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ మీదుగా ప్యారడైజ్ వైపు వెళ్లారు. అటు నుంచి ట్యాంక్ బండ్ మీదుగా ఓల్డ్ సిటీ వైపు వెళ్లినట్లు తెలిసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కారు నెంబర్ను 8055 గా గుర్తించారు పోలీసులు. ఇంగ్లీష్ లెటర్స్ అయిన BOSS బాస్ అనే అర్థం వచ్చేలా నెంబర్ ప్లేట్ పై రాసి ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక్క ఆధారంతోనే దర్యాప్తు మొదలుపెట్టారు. 8055 నెంబర్తో సిటీలో 14 కార్లున్నాయి. ఏపీ, తెలంగాణలో 45 ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకున్న పోలీసులు వాటి యజమానుల్ని ప్రశ్నించారు. అలాగే కారు పాత బస్తీ వైపు వెళ్లడంతో అక్కడ ప్రత్యేక బృందాలతో భారీ ఎత్తున తనిఖీలు చేశారు. ఇంతలో మీడియాలో కారు నెంబర్పై వస్తున్న కథనాల్ని చూసి పాత బస్తీ మీరాలం మండి నుంచి పోలీసులకు ఫోన్ చేశాడు సయ్యద్ రిజ్వాన్. పోలీసులు గాలిస్తున్న కారు తనదేనని, తన దగ్గర 4 కుర్రాళ్లు అద్దెకు తీసుకున్నారని తెలిపాడు. వెంటనే అతన్ని కలిసిన పోలీసులు హత్యకు వాడిన కారును గుర్తించారు. సయ్యద్ రిజ్వాన్ ఇంట్లో దాక్కున్న 4తో పాటు వాళ్లకు ఆశ్రయం ఇచ్చినందుకు రిజ్వాన్ ను కూడా అరెస్ట్ చేశారు. జాయ్ రైడ్ కోసము
రొటీన్గా రాత్రిపూట వీధులెంబడి తిరగడానికి వీళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు వీళ్ళు సైబర్ టవర్స్కి వెళ్ళారు. సైబర్ టవర్స్ తర్వాత అక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి వచ్చారు. దాని తర్వాత ఇతన్ని పంజాగుట్ట దగ్గర పికప్ చేసుకున్నారు. ఇతను లిఫ్ట్ అడిగారు, పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకొని ప్యాట్నీ సెంటర్ వైపు వస్తున్న క్రమంలో ఈ చిన్న ఆల్టర్కేషన్ వచ్చింది. చిన్న చిన్న విషయాలపైన వాళ్ళకు గొడవ స్టార్ట్ అయ్యి అక్కడ కూడా కారులో కూడా కొట్టుకున్నారు. దాని తర్వాత కారు దిగిన తర్వాత వీళ్ళ దగ్గర డాగర్స్ కూడా ఉండే, అక్యూజ్ దగ్గర 2 కత్తులు ఉండే. ఆ కత్తులతోటి సంజయ్ని పొడిచి చంపేశారు. దాని తర్వాత ఆ కార్ని తీసుకెళ్ళి వీళ్ళకు పరిచయం ఉన్న సయ్యద్ రిజ్వాన్ అని అతని ద్వారా ఈ నలుగురు కూడా వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే మర్డర్లో పాల్గొన్నారో అట్లే ఎవరైతే వాళ్ళని నలుగురిని వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చారో పోలీసుకి ఇన్ఫార్మ్ చేయకుండా మాకు డిస్ట్రాక్ట్ చేశారో వాళ్ళపైన కూడా ఈ కేసు పెడుతున్నాము. సంజయ్ని చంపింది ముబషిరుద్దీన్ అని దర్యాప్తులో తేలింది. ముబషిరుద్దీన్ మరో 3 కలిసి కారును అద్దెకు తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు వెళ్లి కార్ రేసింగ్స్ లో పాల్గొన్నారు. తరువాత ఊరంతా షికారు కొడదామని కారులో బయలుదేరారు. రాత్రి 3 గంటల తరువాత వాళ్లు పంజాగుట్టకు వెళ్లగా సంజయ్ లిఫ్ట్ అడిగాడు. కారెక్కిన తరువాత సంజయ్తో వాగ్వాదం జరిగింది. కారులోనే కొట్టుకున్నారు. కోపం వచ్చిన వాళ్లు సంజయ్ని ఊరంతా తిప్పారు. రెండు గంటల పాటు సంజయ్ని ఇబ్బంది పెట్టిన వాళ్లు చివరకు 5 గంటల 11 నిమిషాలకు స్వప్నలో కాంప్లెక్స్ దగ్గర దించేశారు. కారు దిగిన సంజయ్ మళ్లీ తమను తిట్టడంతో తిరిగి వెనక్కొచ్చి కత్తితో పొడిచానని తెలిపాడు డ్రైవర్ ముబషిరుద్దీన్. ఆ కత్తిపోట్లతో రక్తస్రావమై అక్కడే ప్రాణాలు విడిచాడు సంజయ్. నలుగురు అక్యూజ్లో 2 దగ్గర మాత్రం డాగర్స్ ఉన్నాయి, సల్మాన్ అండ్ ముబాషిరుద్దీన్. అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉండే డాగర్స్. ఈ 2 డాగర్స్ మాత్రమే సీజ్ చేశాము. మిగతా వాళ్ళ దగ్గర వీ కుడ్ నాట్ గెట్ ఎనీ డాగర్స్. వీళ్ళ కాంటాక్ట్ పాయింట్ ఓన్లీ ఆ లిఫ్ట్ తీసుకున్నారు, ఇక్కడ దించారు అంతే. దానికంటే ముందు కానీ అంతకు ముందు కానీ ఏం పరిచయం లేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్. ముబాషిరుద్దీన్ అనే అతను హార్ట్ పైన డైరెక్ట్గా స్టాబ్ ఇంజరీ ఉంది. ఇంకొక అతను సల్మాన్ అనే అతను చెస్ట్ పైన 1 స్టాబ్ ఇంజరీ, టోటల్గా 2 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. భవానీనగర్ కు చెందిన ముబషిరుద్దీన్ పాత నేరస్తుడే. అతనిపై ఇది వరకు ఓ అత్యాచారం కేసు కూడా నమోదైంది. ఓ అమ్మాయి ప్రేమ విషయంలో తలదూర్చిన ఈ గ్యాంగ్ ఆత్మరక్షణ కోసం కత్తుల్ని వెంటబెట్టుకు తిరుగుతున్నారు. పోలీసులు 48 గంటల్లో కేసు మిస్టరీని ఛేదించారు. మందు తాగడం, ఆ మత్తులో లిఫ్ట్ అడగడం, వాళ్లతో గొడవ పెట్టుకోవడం వల్ల సంజయ్ ప్రాణాలు పోగొట్టుకున్నట్లయింది. ఈ మర్డర్ జరిగిన స్వప్నలో కాంప్లెక్స్ దగ్గరే నెల కిందట మరో హత్య జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సిటీలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెబుతున్న ఉన్నతాధికారులు మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సిటీలో గన్ కల్చర్, ఇలాంటి హత్యోదంతాలు ఎక్కువవుతున్నాయి. 25 ఏళ్లు పెంచి చదివించగా ఎదిగొచ్చాడు అనుకున్న కన్న కొడుకు కళ్ల ముందే ఈ లోకాన్ని వీడిపోవడం అత్యంత విషాదం. ఈ కుటుంబం గుండెకోతను ఎప్పటికీ భర్తీ చేయలేం. పోలీసులు హంతకులకు కఠిన శిక్ష పడేలా చేయాలి. ఇలాంటి దారుణాలు జరగకుండా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. ఓ ఆంధ్ర విద్యార్థికి తోడుగా ఎగ్జామ్ రాసేందుకు వెళ్ళాడంటే సంజయ్ ఎలాంటి వాడో, అతనిది ఎంత గొప్ప మనసో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది నగరం నిద్ర లేచేలోపే సంజయ్ బతుకు తెల్లారిపోయింది. ఈ దారుణానికి హైదరాబాద్ వేదిక అవడం మన దురదృష్టం. అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం రూపుదిద్దుకుంటుంటే తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు విషాదాన్ని మిగుల్చుతున్నాయి.
నగర ప్రతిష్టను దెబ్బతీయడమే కాదు మన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని గుర్తు చేస్తున్నాయి కూడా. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.